మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని తట్టుకోలేకపోతున్న కూటమి ప్రభుత్వం జోగి రమేష్ పై మరో అక్రమ కేసు నమోదు చేసింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, జనసమూహాన్ని పోగు చేయడం, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘనల కింద జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇక బాధితులపైనే కేసులు నమోదు చేయడం దేశంలో ఎక్కడా చూసి ఉండం, ఏపీలోనే ఎందుకు జరుగుతోంది? అండ్ దట్టు జోగి రమేష్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కార్తీక్, మొదటి నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న నాయకులను అయితే కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు జోగి రమేష్ నివాసంపై టీడీపీ గుండాలు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడి ధ్వంసం చేశారు. అయితే తమ పార్టీ నాయకుడు ఇంటిపై దాడి చేయడాన్ని చేసిన తర్వాత ఎవరైతే ఆయన బాధితుడిగా ఉంటాడు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి జంగిల్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జన సమూహం జగన్మోహన్ రెడ్డి అంతా తరలి వచ్చారు. జోగి రమేష్ కి అండగా నిలిచిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో భారీ ఎత్తున పబ్లిక్ రావడంతో అనుమతి లేకుండా ర్యాలీలు చేశారంటూ కూడా కూటమి కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతా జన ప్రభంజనం చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో తట్టుకోలేక ఈ తరహాలో అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ పై పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే భారీగా జన సమీకరణ చేయడం, ర్యాలీలు చేయడంతో పాటు సెక్షన్ 30 అమల్లో ఉంది. ఆ సెక్షన్ 30ని పోలీస్ యాక్ట్ ని ఉల్లంఘించారంటూ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే సెక్షన్ 30 అమలును పోలీసులు చేస్తున్న పట్ల తీవ్ర విమర్శలు అయితే కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇదంతా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరందరి మీద కక్ష సాధింపు చర్యలు భాగంగానే పోలీసులు కావచ్చు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్.